గద్దించింది గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటి యేసు నిలిచి వానిని తన ఎదుగు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు ప్రభువా చూపు పొందగొనుచున్నానెను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ కృప కాపుదల మా యందు ఉంచి మమ్మలను సజీవుల సంఖ్యలో ఉంచారు. అందరు బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి నీ సన్నిధికి చేరి వచ్చాం అయా. నీ స్వార్థను ప్రకటించాలని నీ మాటలు అనేకులకు వినిపించి ఆయన ఆత్మీయ మేలులు అనేకులు పొందాలని ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయము దయచేయండి, కనికరించండి. చెప్పబడిన మాటలు, చదవబడిన మాటలు నీ నామానికి మహిమకరంగా అనేకులకు రక్షణకరంగా చేరి వచ్చినటువంటి మా అందరికీ దీవెనకరంగా ఉండలాగున మీ ఆత్మ సహాయము దయచేసి ఆశీర్వదించి పంచిపెట్టండి. కాని మాట నా నోట రాకుండా నీ కాపుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మా ప్రభువును మా రక్షకుడు తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖనాలను మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క యెరికో పట్టణానికి వెళుతున్నటువంటి సందర్భం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో ఆ చివరి క్షణాల్లో లేదా ఆ చివరి దినాల్లో యేసుక్రీస్తు వారు ఈ పట్టణానికి వచ్చింది ఇదే చివరిసారి. ఇక మళ్ళీ ఆ యెరికో పట్టణానికి ప్రభువారు రాలేదు. ఈ చివరి సమయాల్లో ప్రభువారు రాకముందు మరి అనేక కార్యాలు ప్రభువు జరిగిస్తూ ముందుకు సాగినటువంటి సందర్భాన్ని మనము ఈ లోక సువార్తల్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆయన చరిత్రను తెలియజేస్తూ ఉండగా ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు, మానవాళి కొరకు ఆయన ఏం చేశాడు, మానవాళి పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, మానవుల కొరకై ఆయన చేసినటువంటి గొప్ప రక్షణ కార్యం వివరించబడుతూ వస్తూ ఉండగా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ చారిత్రక ఆ విధానాన్ని దేవుని స్వార్థగా ఇక్కడ పరిగణించబడతా ఉంది. అలాగైతే ప్రియులరా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా వస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఎవరైతే దేవుని మాటలు విని ఆ విన్న మాటల ప్రకారంగా దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుణ్ణి అనుసరించి దేవుని యందు విశ్వాసం ద్వారా వారి జీవితాలను అప్పగించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ యెరికో పట్టణ ప్రాంతానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినాన మరి ఆయన వచ్చిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. వచ్చిన సందర్భాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని? దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు
త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకుంటూ ఉన్నాడు అని రాయబడింది. ఎవరి వ్యక్తి? గుడ్డివాడు. ఏం చేస్తున్నాడు? భిక్షమడుకుంటూ ఉన్నాడు. అంటే ఈ వ్యక్తికి ఒక ఆధారం లేదు. ఈ వ్యక్తి జీవితం ఒంటరి జీవితం. ఈ వ్యక్తి అంధుడుగా ఉన్నాడు, చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అంటే త్రోవలో లేడు, త్రోవ పక్కన ఉన్నాడు కదా. సరి అయినటువంటి మార్గంలో లేడు, సరి అయినటువంటి త్రోవలో లేడు, సరి అయినటువంటి చూపు లేదు, అంధత్వంలో ఉన్నాడు, త్రోవ పక్కన ఉన్నాడు, ఆర్థిక ఒంటరి స్థితిలో ఉన్నాడు, ఆదరణ లేని స్థితిలో ఉన్నాడు, కనికరించబడని స్థితిలో ఉన్నాడు. తన పట్ల దయ చూపువారు లేక, ప్రేమ చూపువారు లేక, ఆదరించేవారు లేక, ఆశ్రయం ఇచ్చేవారు లేక, సరి అయిన మార్గంలో నడిపించేవారు లేక, సరి అయినటువంటి విధానంలో తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించడానికి సహాయపడేవారు లేక త్రోవ పక్కన పడి ఉండి తన జీవితాన్ని కొనసాగిస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో అలాంటి జీవితాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. సరి అయినటువంటి మార్గంలో నడవలేనటువంటి వారు కదా, సరి అయినటువంటి విధానంలో ముందుకు సాగలేనటువంటి వారు ఉన్నారు. అంధత్వంలో కళ్ళు మూసుకొని పోయినటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఇది నాన్న వార్తలు మనం చూస్తా ఉన్నప్పుడు వార్తల్లో విచారకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే వారి యొక్క మనోనేత్రాలు మూయబడమే దానికి కారణం. కారణం ఏంటంటే వారి భౌతిక సంబంధమైన నేత్రాలు తెరవబడమే కారణం అని చెప్పబడతా ఉంది. ఆది కాండంలో అదిగో భౌతిక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. భౌతిక సంబంధమైన నేత్రాలంటే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ శరీర సంబంధమైనటువంటి దృష్టి, ఈ శరీర సంబంధమైనటువంటి చూపు, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశ మానవుని దహించి వేస్తా ఉంది. మానవుని సరైన మార్గంలో నడిపించకుండా పక్కదారి పట్టిస్తా ఉంది అని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ ప్రారంభమైంది అని మనం చూస్తే ఆది కాండంలో మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఇలాగ రాయబడింది. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తా ఉన్నప్పుడు, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని రాయబడింది. ఎవరిద్దరి కన్నులు తెరవబడ్డాయి కదా? ఎవరిద్దరి కన్నులు తెరవబడ్డాయంటే మొట్టమొదటిగా సృజించబడినటువంటి ఆది ఆదాముల కన్నులు తెరవబడ్డాయి. అంటే అప్పటి వరకు వారు గుడ్డివారుగా ఉన్నారనా? అప్పటి వరకు వారు చూడట్లేదనా? కాదు కాదు, వారు చూస్తున్నారు, వారు చూపు కలిగి ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చల్లబూట వారి మధ్యకు వచ్చినప్పుడు, వారిని పిలిచినప్పుడు వారు ఆయన ఎదుటకు వచ్చేవారు, వారితో సంభాషించేవాడు. అదో ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేవారు. అలాంటి జీవితంలో ఉన్నటువంటి ఆది ఆదాములు ఇప్పుడు ఏమయ్యారు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వారి యొక్క మనోనేత్రాలు మోయబడ్డాయి, వారి యొక్క ఆత్మీయ నేత్రాలు మోయబడ్డాయి. ఆత్మ సంబంధమైన దేవునితో కలుసుకునేటటువంటి స్థితిని కోల్పోయారు, దేవునితో సంభాషించేటటువంటి స్థితిని కోల్పోయారు, దేవునితో సహవాసం చేసేటటువంటి స్థితిని కోల్పోయారు, దేవుని సన్నిధిని, సహవాసాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. వారు శాపగ్రస్తులయ్యారు. కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన జరిగినటువంటి పరిణామం అని ఈ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. వారి కన్నులు తెరవబడ్డాయి. వారి కన్నులు తెరవబడగా వారికి ఏం కనిపిస్తా ఉంది అంటే వారి దిగంబరత్వం కనిపిస్తా ఉంది, వారి పాపం కనిపిస్తా ఉంది, వారి యొక్క ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు వారికి కనిపిస్తా ఉన్నాయి. అందుకని దేవుని దైవ గ్రంథంలో దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ప్రకాశమానమైనటువంటి స్వార్థ లేదా దేవుని సంగతులు, దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు
ప్రతి మానవుడు వాటిని తెలుసుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా, వారికి ప్రకాశించబడకుండా యుగ సంబంధమైనటువంటి సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే గురుటితనము కలుగు చేస్తా ఉన్నాడు. అందుకని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసిననే మాట మనము చూస్తా ఉన్నాం. ఏమని అని మనం చూస్తే, ఆ దేవుని ప్రకాశమానమైనటువంటి స్వార్థ వారికి ప్రకాశించబడకుండానట్లు వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. అలాగైతే పిల్లరా, ఆ గురుడితనం ఎక్కడ కలిగింది అంటే ఆది కాండంలో ఆది ఆదామవ్వల దగ్గర కలిగింది. దేన్ని బట్టి కలిగినంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ శరీర సంబంధమైన కోరికలను బట్టి కలిగింది. ఆ కోరికల బట్టి కలవడం వల్ల ప్రతి మానవుడు ఏమయ్యాడంటే ఉగ్రతకు పాత్రుడయ్యాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మనము శరీరాశలను అనుసరించి ముడుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావసితముగా దేవుని ఉగ్రతకు, అంటే శరీర సంబంధమైన కోరికలను బట్టి చేసిన పాపాన్ని బట్టి వారు శిక్షకు కారకులవుతున్నారు. అవును ప్రియులరా, ఇదే మనం చూస్తా ఉంటే మన కేరళలో ఒక సంఘటన జరిగింది. ఒక అక్రమ సంబంధాన్ని బట్టి చిన్న బాబుని ఇన్ని రకాలుగా హింసించారు. చిన్న బాబు, 6 ఏళ్ల బాబుని. దానికి ఆ కేరళ అంతా కూడా అట్టుడిగిపోయింది. వారు చేసినటువంటి పాపానికి శిక్షకు కారకులయ్యారు. వాటిని బంధించి వేశారు. అది మాత్రమే కాదు, ధనమోసాన్ని బట్టి, సుఖభోగాన్ని బట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్తనే చంపించినటువంటి దాఖలాలు. ఆ పాపాన్ని బట్టి వారు ఉగ్రతకు, శిక్షకు కారణమయ్యారు. అలాగే అదిగో ఆస్తిని బట్టి, ఆ ఆస్తి సంబంధమైన పరిస్థితులను బట్టి పసిపిల్లవాడిని నేలకేసి చంపినందుకు ఆ గ్రామం అంతా కూడా పట్టుకొని ఆ శిక్షకు గురి చేసింది. అంటే మానవుని యొక్క ఆశ, దురాశ సంబంధమైనటువంటి పాపపు జీవితం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే శిక్షకు తీసుకుని వెళ్తుంది, ఉగ్రతకు తీసుకుని వెళ్తుంది. దానివల్ల మనకు నష్టమే ఉంది, దానివల్ల మనకు ప్రమాదమే ఉంది, దానివల్ల మనము ఏమి మేలు పొందలేము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. అలాగైతే అలాంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని మనం పొందాలి అంటే ఈ శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఈ యొక్క గురుటితనం నుండి మనం ఆత్మ సంబంధమైన వెలుగులోనికి నడిపించబడాలి. ఆత్మ సంబంధమైన వెలుగులోనికి మనం నడిపించబడాలి. అలాగూ వెలుగులోనికి నడిపించడానికి, మన మనోనేత్రములను వెలిగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకనే ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్పే మాటలలో ప్రతి విషయంలో కూడా ఆయన చెప్తున్నటువంటి మాటల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అదిగో పాపమునకు వచ్చు జీతము మరణము, ఆ పాపమును విడిచిపెట్టండి అంటున్నాడు. శరీర సంబంధమైన మనస్సు మరణము, ఆ శరీర సంబంధమైన మనస్సును విడిచిపెట్టండి. ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు జీవము, ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలతో ఆ మనోనేత్రములు వెలిగించబడి ప్రభు వైపు చూస్తే ఆ పరలోక భాగ్యాన్ని లేదా ఆత్మ సంబంధమైన రక్షణను పొందుకొని నిత్యము దేవుని ద్వారా ఆశీర్వదించబడే గొప్ప భాగ్యం కలుగుతుంది. ఈ శరీర సంబంధమైన క్రియల వలన కలిగే శిక్ష నుండి మనము తప్పించబడతామని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అందుకే ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడతాడు. ఎందులో నుండి అంటే శిక్షలో నుండి రక్షణలోనికి నడిపించబడతాడు, శిక్ష నుండి తప్పించబడతాడు, క్షేమకరమైనటువంటి ఉన్నతమైన స్థితిగతులను కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు.
అందుకోసమే దేవుని స్వార్థ ప్రకటించబడతా ఉంది. మన మనోనేత్రాలు వెలిగించబడాలని, మనము ఆత్మ సంబంధముగా జీవించాలని, ఆత్మ సంబంధమైన నిత్య జీవానికి పాత్రము కావాలని, శరీర సంబంధమైన కోరికలను బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి మనము ఆ పాత్ర నుండి విడిపించబడి శ్రేష్టమైన జీవితాన్ని పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ కొచ్చర్ల గ్రామానికి మేము ఎలాగైతే వచ్చామో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎరుకో గ్రామానికి వెళుతూ ఉన్నాడు. ఎరుకో గ్రామానికి వెళుతూ ఉండగా ఆ త్రోవ పక్కన కూర్చొని ఉన్నటువంటి గుడ్డివాడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ జన సమూహపు శబ్దాన్ని వింటా ఉన్నాడు. ఆ జన సమూహపు శబ్దాన్ని వింటా ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని విని వాడు అడుగుతున్నాడు, ఏంటి ఈ శబ్దం, ఏంటి ఈ యొక్క పరిస్థితి అని అడిగినప్పుడు చూడండి ఆ మాటలు మనం చదువుకుందాం. దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఏమిన్నాడు, ఆ శబ్దాన్ని విన్నాడు, ఆ చప్పుడును విన్నాడు. ఆ జన సమూహం వెళుతూ ఉంటే ఏదో సమూహం వెళుతుందని అర్థం చేసుకున్నాడు గుడ్డివాడే, కానీ ఆ యొక్క ఆ చప్పుడును వినగలిగాడు. విన్నటువంటి గుడ్డివాడు ఇదేంటి అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వారితో చెప్పు. యేసుక్రీస్తు వెళుతున్నాడు ఈ మార్గములో, ఆయన వెంబడిస్తూ అనేకులు వెళుతున్నారని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తా ఉన్నాడంటే మౌనముగా ఉండలేదండి. ఏం చేశాడు? మౌనంగా ఉండకుండా ఏం చేశాడు? వెళుచున్నాడని వారితో చెప్పి అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా అంటున్నాడు. యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను కరుణ లేని స్థితిలో ఉన్నాను, నేను త్రోవ పక్కన ఉన్నాను, నేను అంధత్వంలో ఉన్నాను, ఆదరించే పరిస్థితి నా జీవితాల్లో లేదు. నీవు దావీదు కుమారుడు అయిన క్రీస్తు అని, యేసు అని నేను నమ్ముతున్నాను. యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షకుడు, ఆయన రక్షించేవాడు, ఆయన కరుణించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన కలిగించేవాడు, సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించి దీవించి ఒక ఉన్నత స్థితిని ఇచ్చేవాడు. ఆ విషయాన్ని నమ్మాలండి. వారు ఎప్పుడైతే యేసు వెళుతున్నాడని చెప్పగా ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా రక్షకుడా నన్ను కరుణించు, రక్షకుడా నన్ను కరుణించు, నన్ను రక్షించు, నా స్థితి నుండి నువ్వు మార్చు అని చెప్పి అడుగుతున్నాడు. ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది నాన్న దేవుని గురించి, యేసుక్రీస్తు వారిని గురించి చెప్తూ ఉంటే అర్థం కావట్లేదు అనేకులకు. ఎవరో యేసుక్రీస్తు, ఆయన ఎవరో తెల్లవాళ్ళ దేవుడు, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు, ఆయన మనకు సంబంధం లేదు, మనకు ఎంతో మంది ఉన్నారు అన్నట్టుగా ఆలోచనలు చేస్తా ఉన్నారు. అయితే ప్రియులారా, ఆయన ఎవరో తెల్లవాళ్ళ దేవుడు కాదండి, మన ఆసియా ఖండానికి చెందినవాడు. మన ఆసియా ఖండంలో మధ్య భూభాగంలో బెత్లెహేములో యెరూషలేములో బెత్లెహేములో మధ్య భూభాగంలో జన్మించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జన్మించిన తర్వాత ప్రజల కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన కలవరి శిలువలో దేవుని ప్రేమను బట్టి మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి ఆరోహణమై తిరిగి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుని గురించిన సంగతులు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ మన ఇండియాకు తీసుకుని వచ్చాడు. అదో కేరళలో దేవుని స్వార్థను ప్రకటించగా, అదో ఆర్యులు అనబడిన వారు ఎందరో అగ్రగామీలు దేవుని నమ్ముకున్నారు, దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. ఇప్పుడు కూడా సెయింట్ థామస్ చర్చ్ ఇప్పుడు కూడా ఉంది. ఆధార రుజువులతో పాటు, చారిత్రక రుజువులతో పాటు యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు ఎంతో అమోఘంగా కనపరచబడతా ఉన్నాయి. ఇవి అబద్ధం కాదు, అల్లిక కాదు, లేదా కల్పన కథలు కాదండి, వాస్తవిక నిజాలు. యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో రాగా మన ఇండియాలో ఆ దేవుని స్వార్థ నాట నుండి నేటి వరకు ప్రకటించబడతా ఉంది. అమెరికాను కనుగొన్నది 400 సంవత్సరాల క్రితం కొలంబస్ అనేటటువంటి ఒక వ్యక్తి కనుగొన్నాడు. అంతవరకు అమెరికా ఏడంలో ఎవరికి తెలియదండి.
అమెరికా ఏడుందో ఎవరికి తెలియదు, ఆ ద్వీపము ఆ దీవి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ కొలంబస్ అనేటటువంటి వ్యక్తి కనుగొన్నాడు కాబట్టి తెలిసింది. అయితే వారు అప్పటికి ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి, మేము నమ్ముకున్న దేవుణ్ణి, అదిగో మేము నమ్ముకొని అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి ఉన్నత స్థితిలో వెలుగుతున్నటువంటి మేము అనేకులు కూడా నాకు వెలగాలనే ఉద్దేశంతో వాళ్ళు సమర్పణ జీవితం కలిగి మిషనరీలుగా వచ్చి పరిచయం చేశారు. అంతేగాని వారి ద్వారా మన ఇండియాకు, అమెరికా వాళ్ళ ద్వారా మన ఇండియాకు ఈ పరిచర్య రాలేదు, ఈ క్రైస్తవ్యం రాలేదు. మొట్టమొదటి శతాబ్దంలో తోమా ద్వారా, యేసుక్రీస్తు శిష్యుడు ద్వారా ఈ లోకానికి వచ్చింది, మన ఇండియాకు వచ్చింది. దేవుని స్వార్థ ప్రకటించబడిందండి. ఇది అర్థం కావట్లేదు. అయితే ఆ త్రోవ పక్కన ఉన్నటువంటి గుడ్డివాడు అంటున్నాడు, అర్థం చేసుకున్నాడు ప్రభువుని, గుర్తించాడు ప్రభువుని. ఈయనే నిజమైన రక్షకుడు అని గుర్తించాడు. రక్షకుడా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను కరుణించు, నాకు ఒక మంచి ఉన్నతమైన స్థితిని ఇవ్వమని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు చూడండి, చదువుకొని నేను ముగిస్తాను. 39వ వచనంలో మనం చూస్తే, ఊరకుండమని ముందర నడుచు వారందరూ వారిని గద్దించారు. వాళ్ళందరూ అంటున్నారు, రే ఆపా, ఎందుకు మాట్లాడుతున్నావు, అరవకుండు, ఆయన వెళ్తున్నాడు కదా, అరవకుండు, నీ దగ్గరికి రాడు అన్నట్టుగా కదా. ఎంత విచారకరం అండి. వారు రాను, పోయేవారిని పోనివారు అన్నట్టుగా అడ్డుగా ఉండే అడ్డుబండలు ఈ దినాల్లో ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రభు వాటిని ఎంత మాత్రం పట్టించుకునేవాడు కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువుని చూస్తారో, ప్రభువుని పిలుస్తారో, ప్రభువుకి తమ్మును తాము అప్పగించుకుంటారో, ప్రభు మీద ఆధారపడతారో, ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభు యేసుక్రీస్తు వారు వారి దగ్గరకు వస్తాడు. వారి దగ్గరకు వచ్చి నిలిచి వారి సమస్యను పరిష్కరిస్తాడు. అది నా గొప్ప దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. అవును ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం చూస్తే, వాడు ఇంకా బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు, అయ్యా అయ్యా యేసయ్యా రక్షకుడా, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తా ఉన్నాడు. అయితే యేసు నిలిచి వాని యొద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. యేసుక్రీస్తు వారు నిలిచిపోయాడు. వాడి కేకకు, వాడి పిలుపుకు, వాడి యొక్క స్పందనకు ప్రభు నిలిచిపోయాడండి. ప్రియులారా, ఈరోజు నీవు కూడా పిలిస్తే ప్రభు నిలుస్తాడు నీ యొద్ద. నీవు కూడా ప్రభువుని అడిగితే వింటాడు నీ మాట. నీవు కూడా ప్రభువుకి అప్పగించుకుంటే నీ సమస్యను పరిష్కరిస్తాడు ప్రభు. ఈ రాత్రి నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని ఆయన స్వార్థను ప్రకటింపజేయడానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించి రక్షణ పొందడానికి ప్రభు కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నిలిచేవాడు, మన స్పందనను బట్టి ఆయన స్పందించేవాడు, మన పిలుపును బట్టి ఆయన నిలిచేవాడు, మన పరిస్థితులను గుర్తించిన దేవుడు పరిష్కరించేవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన నిలిచి ఏమన్నాడు, వాడిని నా ఎందుకు తీసుకుని రమ్మని ఆయనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు నీకేమి చేయకూర్చున్నానని అడుగుగా. ఇప్పుడు వాడిని అడిగాడు, అయ్యా ఏంటి నీ సమస్య, ఏం చేయాలి నేను నీకేం కావాలని నీవు అడుగుతున్నావంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను చూపు పొందకూర్చున్నాను. అంటే చూపు మనలను ఏం చేస్తుందండి, నడిపిస్తుందండి సరి అయిన మార్గంలో. సరి అయిన చూపు లేకపోతే సరిగా మనం నడవలేం. చూపు లేకపోతే మనం ఏది చేయలేం. చూపు లేకపోతే మనం ఏది చేయడానికి కానీ, నడవడానికి కానీ, ఏదైనా అవసరాలు తీర్చుకోవడానికి కానీ మనము పనికిరాని వారం అవుతాము. ఇప్పుడు వాడు అంటున్నాడు, నాకు చూపు కావాలి అంటున్నాడు, చూడగలిగే స్థితి కావాలి అంటున్నాడు, గ్రహించగలిగే జ్ఞానం కావాలి అంటున్నాడు, నడవగలిగే స్థితి కావాలి అంటున్నాడు. ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి మీద ఆధారపడి ఒకరి పంచన నేను బ్రతకకుండా నా సొంతంగా నిన్ను వెంబడించగలగడానికి, సరైన మార్గంలో నడవగలగడానికి, నేను సమస్తాన్ని దృష్టించి చూడడానికి నాకు చూపు కావాలి అని అడుగుతున్నాడు. ఆయన అడగ ఇప్పుడు అంటున్నాడు, ఆ మాటకు ఆయన ఇచ్చినటువంటి స్పందన మనం చూడండి. చూపు పొందకూర్చున్నానని ఆయనను. యేసు చూపు పొందుము,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేదని. ఎంత విశ్వాసంగా అడిగాడు ప్రభువుని కదా, ఎంత విశ్వాసంగా అడిగాడు. దేవుని యందు విశ్వాసంతో నీవు ప్రభువుని అడిగితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆయనకి ఏమైనా నూనె రాశాడా? ఆయనకి ఏమైనా చేశాడా? ఆయన మీద ఏమైనా చేతుల నుంచి ప్రార్థన చేశాడా? ఆయనకి ఏమైనా నూనె రాశాడా? లేకపోతే ఆయనకి ఏమైనా కార్యాలు చేయాలి అని చెప్పాడా? నీ విశ్వాసము ప్రభునందు ప్రియులరా, దేవుని యందు విశ్వాసముతో నీవు ప్రభువుని అడిగితే ప్రభు నీ పట్ల కార్యము చేస్తాడు. నువ్వు అడిగే మాటలో దేవుని మీద నమ్మకం ఉండాలి. నువ్వు చేసే పనిలో దేవుని మీద నమ్మకం ఉండాలి. నీవు అడిగే ప్రతి అవసరతలో అది అర్థవంతమైనదై ఉండాలి. అప్పుడు వెంటనే ప్రభు నీ పిలుపుకు నిలుస్తాడు, నీ పిలుపుకు స్పందిస్తాడు, నీ అవసరత అక్కర తీరుస్తాడు. ఇప్పుడు ఆయన చూపు పొందాలి అన్నప్పుడు ఏం చేశాడంటే చూపు పొందు అన్నాడు. చూపు పొందు అన్నాడు. చూడండి, తన యొక్క చూపు పొందవచ్చున్నావు అన్నప్పుడు చూపు పొందమన్నాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. ఇప్పుడు వాడు ఎక్కడ లేడు? ఎక్కడ లేడు అంటే త్రోవ పక్కన లేడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను గమనించాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ముష్టిని పడేశాడు. ఆయన త్రోవ పక్కలోంచి త్రోవలోనికి వచ్చాడు. అంధత్వంలో నుండి వెలుగులోనికి వెళ్ళాడు. అందుకే ముందున్నటువంటి సందర్భంలో 19వ అధ్యాయంలో జక్కయ్య విషయంలో కూడా అదే జరిగినప్పుడు జక్కయ్యతో అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయనలో ఉన్న చీకటి పోయింది, ఆయనలో ఉన్న పాపం పోయింది, ఆ ఇంటికి వెలుగు వచ్చింది అన్నట్టుగా ఆ యొక్క గురుటి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, భౌతిక నేత్రాలు మోయబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. వాడు వెంటనే చూపు పొందాడు, రక్షకుని గుర్తించాడు, రక్షకునిగా గ్రహించాడు, రక్షకుని యందు విశ్వాసం వచ్చాడు, రక్షకుని వెంబడించాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సర్వలోక పాపులకు రక్షకుడు. ఆయన పాపముల నుండి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థముగా తను తాను క్రైదనుగా చెల్లించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే నా అవిధేయతను బట్టి, అంధత్వాన్ని బట్టి, ఆశను బట్టి, లోక సంబంధమైన శరీర క్రియలను, కోరికలను, వాటన్నిటిని బట్టి దేవుని ఉగ్రతకు పాత్రమై ఉండగా ఆ ఉగ్రత నుండి మనలను తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పాత్రను ఆయన తీసుకున్నాడు. ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన 3 బ్రేకుల మధ్యన వేలాడదీయబడ్డాడు. ఆ యెరూషలేము వీధుల్లో భారభరితమైనటువంటి ప్రాణులు మోసాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, మనం అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగొట్టబడ్డాడు, మన పాపాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మోసాడు. అలాగున ఆయన మన పాపాలకు ప్రక్షాళన జరిగించి మన పాపాలకు శాంతి అయి ఉన్నాడండి. ఈ రాత్రికాల సమయంలో ఆ యేసును నీవు నమ్మినట్లయితే, ఆ యేసు క్రీస్తు వారిని నీవు అర్థం చేసుకున్నట్లయితే, ఆ యేసు క్రీస్తు వారిని విశ్వాసంతో నీవు పిలిచినట్లయితే ఆయన నిలుస్తాడు, నీ ఎద్దకు వస్తాడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు, నిన్ను ఒక నూతనమైనటువంటి ఆనందంతో నీ జీవితాన్ని నింపుతాడు. నూతన ఆనందముతో నూతన సృష్టిగా మార్చి నిత్య ఆనందము నీ నోటి నుండి నీ నవ్వును అని చెప్పినట్లుగా నీ దుఃఖాన్ని తీసివేస్తాడు, నీ అంధత్వాన్ని తొలగిస్తాడు, నేను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంటుంది. అదిగో పాప శాపముల ద్వారా నిత్య మరణం, నిత్య నరకం, ఆ నరకాగ్నిలో, అగ్నిగుండములో యాతన పడేటటువంటి యాతనలో నుండి తప్పించబడి దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఆనందకరమైన జీవితాన్ని పొందడం కంటే ఇంకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో అలాంటి ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆలోచన చేయండి, నిన్ను ప్రేమించిన ప్రభు, నేను రక్షించడానికి వచ్చిన ప్రభు నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. గురిటివాడు పిలిచాడు, నిలిచాడు. ప్రభు సమస్యను చెప్పాడు, విశ్వాసం ఉంచాడు, సమస్యను పరిష్కరించాడు, వెలుగులోనికి నడిపించి సరైన మార్గంలో నడిపించి నిత్య ఆనందాన్ని ఆ గుడ్డివాడికి దయచేశాడు. నీవు కూడా అలాగే ప్రభువుని పిలిచి
ప్రభునందు విశ్వాసంతో నీ సమస్యను ప్రభువుకి అప్పగిస్తే నీ గుడ్డితనాన్ని కూడా తొలగిస్తాడు. నీ పాపపు పరిస్థితులను కూడా తీసివేస్తాడు. నిత్యమైన ఆనందముతో, నిత్య రక్షణతో, పరలోక భాగ్యంలో ఉండే గొప్ప ఆనందాన్ని నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని మారుస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నమ్మిన వారికి రక్షణ అన్నాడు. ఎలా ప్రభువు నమ్ముకోవాలి అంటే యోహాను పత్రికలో రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆయన అన్నాడు, రక్షకుడా నన్ను రక్షించు, కరుణించు అంటే నేను కరుణించబడలేని స్థితిలో ఉన్నానని తను ఒప్పుకున్నాడండి. తన యథార్థమైన జీవితాన్ని ఒప్పుకున్నాడు, తన పాపపు జీవితాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా నేను ఇంతకాలము త్రోవ పక్కనే ఉన్నానయ్యా, నేను ఇంతకాలం గుడ్డితనంలో ఉన్నాను. నా గుడ్డితనాన్ని బట్టి, త్రోవ పక్కన జీవించిన జీవితాన్ని బట్టి, చీకటి క్రియలను బట్టి నన్ను ఎవడు కూడా కరుణించలేదు ప్రభా. నువ్వైనా కరుణించి నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని అడిగినప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఒప్పుకున్న వారి జీవితాలను ఏం చేస్తాడంటే, పాపినని ఒప్పుకున్నప్పుడు తన పాపములను ఒప్పుకుని వాడు వర్తిల్లుతాడు, కనికరం పొందుతాడని చెప్పినట్లుగా మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ రాత్రి ఆ ప్రభు వారు ఆ మార్గమును వెళ్ళడం అదే చివరిసారి ఆ మార్గంలో వెళ్తున్న చివరిసారి ఆ గుడ్డివాడు గుర్తించకపోతే, ఆ గుడ్డివాడు ఆ చప్పుడు వినకపోతే తన జీవితం అలాగే ముగిసిపోయేది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఇదే చివరి గడియేమో, ఈ రాత్రికాల సమయంలో ఇదే చివరి కూటమేమో, ఈ కూటములో వింటున్నటువంటి మాటలు మరొకసారి నీకు వినబడకపోవచ్చు. వినబడకుండానే ఈ చివరి గడియను నీవు పోగొట్టుకుంటే ఒకవేళ రేపటి నీ పరిస్థితి ఏంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నీ ఆయుష్ ఎంతవరకు అంటే అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం అంటుంది. అవును, ఈ రాత్రి నేను బ్రతుకున్నాను, రేపొద్దుడికి నేను ఉంటానో లేదో తెలియదు, రేపొద్దుడికి నా జీవితం ఏంటో నాకు తెలియదు, రేపు మా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు. అందుకే మనలో ప్రాణం ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉన్నప్పుడే, దేవుని మాట వింటున్నప్పుడే, విన్న మాటల ద్వారా, విశ్వాసం ద్వారా ప్రభువుని వేడుకుంటే ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏమి లేదు, ఖర్చు పడాల్సిన అవసరం లేదు, కాలి తిప్పలు కూడా అసలే లేదు. ప్రభువా నేను పాపినయ్యా, నా శరీర కోరికల ద్వారా, నా ఇష్టమైన వాంఛల ద్వారా నేను ఉగ్రతకు పాత్రుడయ్యాను. నా పాపాన్ని బట్టి పాతాళం కాసుకొని ఉంది, దానిలోనికి వెళ్లకుండా నన్ను రక్షించు ప్రభువా. నా కొరకు నీవు మరణించావని, నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేశావని నేను నమ్ముతున్నాను. ఆ పాపాలను కడిగి పరిశుద్ధపరిచి ఒక నూతన జీవితాన్ని, నూతన ఆనందాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. నీ కుటుంబ జీవితాల్లో రక్షణ ఆనందంతో మిమ్మల్ని ఆనందింపజేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఎవరైనా ప్రభు నమ్ముకోవాలనుకుంటే ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని కలవండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఈ పాపాలకు పరిహారం ప్రభు చెల్లించాడని ఆ విషయాలను విపులంగా వివరించి మిమ్మల్ని ప్రభులోకి నడిపిస్తాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ గుడ్డివాడు ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తించాడు. యేసు యేసు అని పిలుస్తున్నాడు. అంటే రక్షకుడా నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించు ప్రభువా అంటున్నాడు. గుడ్డితనములో ఉన్నటువంటి జనాంగం, పాపములో ఉన్నటువంటి జనాంగం, పాపానికి వచ్చు జీతం మరణం. ఆ మరణం మనలను దహించి వేస్తా ఉంది, ఆ మరణం మనలను కాల్చి వేస్తా ఉంది. నిత్య నరకాగ్ని గుండం, యుగాలు వేదన పడాలి. కాపాడేవాడు ఉండడు, ఆదరించేవాడు ఉండడు,
ఆదుకునేవాడు ఉండడు. యాతన యాతన, అయ్యో అయ్యో అని కేకలు వేయాలి. ఎంతో భయంకరమైనటువంటి యాతనది. ఆ యాతనలో నుండి తప్పించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ గురుడివాడిని తప్పించాడు, గురుడివానికి చూపునిచ్చాడు, గురుడివాడిని సరైన మార్గంలో నడిపించాడు, గురుడివాడిని ఆనందంతో నింపాడు. గురుడివాడు ఎంతో సంతోషంతో వెళ్తూ ఉండగా జనాలందరూ చూసి దేవుణ్ణి స్తుతించారు. అది గొప్ప ఆత్మీయమైనటువంటి జీవితం. అట్టి జీవితాన్ని నీవు కలిగి ఉండాలని ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. నీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. త్రోవ పక్కన పడి ఉన్న గుడ్డివాడిని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేశారు. ఎదుగో నాయనా, మరి ఆ గుడ్డివాడు యేసు రక్షకుడా నన్ను కరుణించమని కేకలు వేయక, అయా వాడి పిలుపుకు మీరు నిలిచి అని సమస్యను పరిష్కరించి నిత్యానందముతో నిత్య రక్షణతో నింపిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కనికరించండి, కృప చూపించండి. అలాంటి జీవితాలు ఇంకా రక్షణ లేని వారు పొందుకొని మీ అంత ఆనందించే కృప దయచేయమని ఆయన చెప్పబడిన మాటలు వ్యర్థపరచకుండా ఆయన ప్రతి హృదయంలో నాటబడి నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును ప్రభువును అంగీకరించిన ప్రియ బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.